హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. నాగేటి సాలల్ల నా తెలంగాణ అని పాటలు గుర్తొస్తాయి నేనున్న లొకేషన్లో. చూడండి, లాక్ అన్లాక్ ఓక్స్ వ్యాగన్ ఏమియో డిఎస్జి ఆటోమేటిక్. ఫస్ట్ ఓనర్ ఢిల్లీ బండి, హైదరాబాద్లో ఉంది. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వేరే వాళ్ళ దగ్గర ఎక్కడో తీసుకున్నారు. మళ్ళీ అమ్మమంటే మనం వీడియో పెడుతున్నామండి. కారు బంపర్ టు బంపర్ ప్రీమియం డ్రైవింగ్ క్వాలిటీలో పర్ఫెక్ట్ ఉంది. టెస్ట్ డ్రైవ్ చేసిన కుడివైపు సేమ్ ఈ గ్లాసులన్నీ కూడా ఒరిజినల్. ఇంటీరియర్ ప్రీమియం ఉంది. వెనక కుడిపక్క బ్రిస్టోన్ టైర్లే మొత్తం సిల్ ఉన్నాయి. స్టెపిన్ టైర్ దీనిదే ఉంది. మనకు తెలంగాణలో హైదరాబాద్లో ఉంటుంది, మీకు ఢిల్లీ నంబరే. ఎవరున్నా నియర్ బై జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నానక్రామ్గూడ, ఈ ఐటీ ఏరియా కుక్కటిపల్లి ఎక్కడికైనా ఐటీ ఏరియాలో ఎవరైనా తీసుకోవచ్చు. 6657 నంబరు, ఇక దాన్ని దాచిపెడుతున్నా నేను. సో మీకు ఎట్లా అంటే బండి ఢిల్లీలో ఢిల్లీ బండి ఇంకా ఎన్ఓసి రాలేదు. 4.5 లక్షలు చెప్తాను. ప్రెస్ ఎన్విసి న్యూస్ అంట, పనికిమాలిన న్యూస్లన్నీ వాళ్ళు వేసుకున్నారు. బండి అయితే చాలా నీట్గా ఉంది. ఇంటీరియర్ చాలా బాగుంది. టైర్లు కొత్తవి ఉన్నాయి. ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ లేదు. డీజిల్ ఫిల్టర్ కానీ, ఎయిర్ ఫిల్టర్ కానీ, ఏసీ ఫిల్టర్ కానీ, టర్బో కానీ సౌండ్ లేదు. బ్యాక్ కంప్రెసర్ లేదు. నేను మొత్తం దాని టెస్ట్ డ్రైవ్, అండర్ బాడీ కూడా నాన్ యాక్సిడెంటల్ రిపోర్ట్ ఉంది. ఫ్రంట్ బంపర్ కొంచెం నాకు అనుమానంగా ఉంది, కానీ పర్వాలేదు, బండి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంజన్ మనకు పర్ఫెక్ట్ ఉంటాయి. డిఎస్జి ఆటోమేటిక్ ఉంది. అద్దాలు చేంజ్ కాలే. యాక్సిడెంట్ అయితే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయితే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాలే. టైర్లు కూడా కొత్తవి కాబట్టి మీకు చాలా రోజుల వరకు వస్తాయి. మనం హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్నాం. సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోండి. కారుకు ఎక్కడ ఏం పని లేదు. ఇక్కడ ఇప్పుడు ఈ భారత్ పంపు అంటే రఘునందన్ రావు సారు. ఇది మనం 46 బ్రీజా, ఇది మనదే. మీకు గత 4-5 మంత్స్ బ్యాక్ చేసినాం. ఎన్ఓసి అయిపోయింది, రిజిస్ట్రేషన్ నంబర్ వల్లే రిజిస్ట్రేషన్ అయిపోయింది. భారత్ అంటే రఘునందన్ రావు సారు, రగన్న. హెచ్పి అంటే హరీష్ రావు సార్. అంటే సిద్దిపేటలో మొత్తం హెచ్ పంపులు ఉంటాయి. హరీష్ పంప్ అన్నట్టు. చూడండి, లెఫ్ట్ సైడ్ కూడా మీరు చూడండి, సిద్దిపేటలో గమనించగలరు. ఇటు బైపాస్లో అక్కడ ఊరు దాటుతా అంటే పొన్నాళ్ళ, ఇటు ఊళ్ళేదొత్తా అంటే ఊళ్ళేదొచ్చే కార్నరు, రంగనాయ సాగర్ దిగుతా అంటే ఎక్కుతా అంటే ఎక్కడ చూసినా హెచ్పి ఉంటాయి. చూసుకోవచ్చు. వెనకాల కూడా ఎక్కడైనా మీకు ఇవి లెదర్ అండి, ఎలివేటెడ్ కాదు. అంటే మనకు సీట్లలోకి వెళ్ళి చల్లగా రాదు, కానీ ఆ క్వాలిటీ సీట్ కవర్లు 16,000 రూపాయలు బిల్స్ ఉన్నాయి. టైర్లు కొత్తవి. 6,000కు ఒక టైర్ వేసుకున్నా 24,000, ఈ 16. ఇవే మీద 50 అంటే 4.5 లక్షలు చెప్తారు. కస్టమర్ డైరెక్ట్ మీకు అవుతాడు. ఇది 9వ తారీఖు, నిన్న సోమవారం తీసినాం 5:50 ఈ గ్లాసులన్నీ కూడా ఒరిజినల్. ఎక్కడ కూడా మీకు చిన్న యాక్సిడెంటల్ రిపోర్ట్ కానీ అంటే ఫుల్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం, గ్లాస్ ఓపెన్ అట్లాంటి ఏం కాలేదు. చాలా పర్ఫెక్ట్ ఉంది. మీరు హైదరాబాద్లో చూడొచ్చు. నేను కస్టమర్ నెంబర్ ఇస్తా. సేమ్ గ్లాస్ 16 అంటే 16. మనం మెయిన్ ఏంటంటే గ్లాసు, బీడింగు, ఇంజన్, ఎక్సిలేటరు, బ్యాక్ కంప్రెసరు, స్మోకు, టర్బో సౌండ్ అవుతుందా, ఇంజన్ సౌండ్ అవుతుందా, టైర్లు ఏమన్నా వైబ్రేట్ షేప్ అవుట్ అయినా, స్టీరింగ్ నడుపుతా అంటే కరెక్ట్గా 100 స్పీడ్ ఓఆర్ఆర్లో దొక్కిన, దీన్ని 140 వరకు దొక్కిన. ఇక నాకే పాపం అనిపించింది. అది లేచి ఉడుతుంది, కానీ పాపం బిడ్డను ఇంకా గోస ఉంచుకునొద్దు. డిక్కీలో కూడా సేమ్ నీట్గా ఉంది. స్టిక్కర్ ఏది పోలే. టైర్ కూడా మంచిగా బటన్ ఉంది. క్వార్టర్ ప్యానల్స్ కూడా సేమ్ లెఫ్ట్ రైట్ ఒరిజినల్. సేమ్ డిక్కీ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. 6657 మీరు సర్వీస్ ట్రాక్ కూడా తీసుకోండి. మీరుగా కస్టమర్ కారు నేను ఇన్స్పెక్షన్ చేసిన, మీరు నాకు కాల్ చేస్తే నేను కస్టమర్కి నంబర్ ఇస్తాను. టెక్స్ట్ మెసేజ్ చేయండి, లగాతార్ కాల్స్ చేయొద్దు. నేను ఈ వీడియో 10వ తారీఖు రాత్రి 10 గంటలకు పెడతా. అంటే రేపు 10 o'clock పెడతా. కాబట్టి మీరు ఖచ్చితంగా చూసి జస్ట్ టెక్స్ట్ మెసేజ్ చేస్తే 11వ తారీఖు కస్టమర్ అవైలబుల్ ఉంటాడు, మీకు చూపిస్తాడు. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాడు. ఒకవేళ మీది ఏదైనా పెద్ద బండి ఏదైనా ఎక్కువ ఎస్యూవీలా ఉంటే కూడా తను ఎక్స్చేంజ్ చేసుకుంటాడు, ఎక్కువ స్పోర్ట్ ఉంటే. కానీ ఫేస్ లెఫ్టే 18 పైన 5 స్టార్ రేటింగ్ కార్లే కావాలి. మారుతి వద్దు, బ్రీజా అయినా పర్లేదు. చూడండి, ఈ స్టిక్కర్ కూడా విత్ ఇయర్ కోడ్తో ఉన్నాయి. మనకు ఏంటంటే ఇవి మారినాయా లేదా అనేది కూడా మనం చూసుకుంటాం. సో విత్ ఇయర్ కోడ్తో ఉంటాయి. హెడ్లైట్స్ కూడా స్టిక్కర్స్ ఉన్నాయి. బ్యాటరీ కూడా అన్నీ కూడా షోరూమ్ ఇవి. ఇది చేసిస్ నెంబర్. ఇది అప్రాన్ అంటే అది పేస్ట్ అట్లుంటుంది, కానీ రిపేర్ అవ్వదు. మామూలుగా స్కోడాలకు కూడా మీకు 2010 స్కోడా కూడా అట్లే కనబడుతుంది. స్కోడా వోక్స్ వ్యాగన్ ఒకే
రక్తానికి పుట్టిన బిడ్డల లెక్క సేమ్ కలర్, సేమ్ క్వాలిటీ, సేమ్ ఉంటాయి. చూసుకోవచ్చు. ఈ స్టిక్కర్స్ కూడా అన్ని షోరూమ్యే. మీరు వోక్స్ వ్యాగన్ ఫ్రంట్ 2 సీట్లు హైలైట్ ఉంటాయి. వెనకాల కూడా పిల్లలు సామాన్కు నంబర్ 1 ఉంటుంది. డిక్కీ కూడా ఉంటుంది. పోలో అన్నట్టే, కానీ నీట్గా ఉంది కార్ అయితే. మీరు వచ్చి చూసి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఎక్కడైనా కూడా మీరు డైరెక్ట్ అయిపోతుంది. మీకు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సేమ్ ఇంటీరియర్ కూడా రివర్స్ కెమెరా ఉంది, తర్వాత స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఉంది, తర్వాత ఎయిర్ బ్యాగ్స్, తర్వాత డిహెచ్జిలో క్రూజ్ కంట్రోల్. మీకు నేను డ్రైవింగ్ చేసిన వీడియో కూడా రేపు పెడతా. దీన్ని ఓఆర్ఆర్లో 140 వరకు రీచ్ అయింది. సేమ్ మనం బ్రేక్ పట్టుకున్నప్పుడు అవుతుంది. ఆర్పిఎం మీటర్ను 83,755 ప్లస్ సమయం కూడా నేను ఇప్పుడు 6 గంటల 5 నిమిషాలు అవుతుంది. హారన్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇది టేప్ రికార్డరు. ఇదే మనకు శాండ్ అని అప్పట్లో అవి మెమరీ కార్డ్స్. రివర్స్ కెమెరా సేమ్ మన బ్రీజా కనబడుతుంది అక్కడ. వరంగల్ అర్బన్కి అయిందండి రిజిస్ట్రేషన్. అది ఆల్రెడీ నంబర్ అప్గ్రేడ్ కాలే కానీ రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది. సో మీరు తెలంగాణలో ఎక్కడైనా కూడా దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది మీకు. అన్నీ ఇందులో కూడా ఏసీ బాక్స్ ఉంటుంది సపరేట్, దానికి ఏసీ గాలి వస్తుంది. సో ఇది కూడా హెడ్ లైట్స్, ఫోగ్ ల్యాంప్స్, రివర్స్ లైట్లు, ఇండికేటర్ పార్కింగ్ లైట్లు, పవర్ విండోస్ అన్నీ నేను ఇంచు చెక్ చేసిన. మీకు 4.5 లక్షలు అడుగుతున్నారు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఢిల్లీకి వచ్చింది, కమిషన్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత మీద 70,000 అంటే 5,30కి బండి అవుతుంది. వోక్స్ వ్యాగన్ ప్రేమికులకు ఇది ప్రీమియం బ్లూ కలర్ బాగుంటుందండి. వెనకాల టైర్ చూసుకోండి, సిల్ టైర్, బ్రిస్టోన్ మొత్తం. రైట్ సైడ్ కూడా చూసుకోండి. నేను కింద చూసినా కాసేపు ఆపుతున్నా, మీరు మళ్ళీ చూడండి. ఫోటో కొట్టి స్క్రీన్ షాట్ కొట్టి మళ్ళీ చెక్ చేసుకోవాలి కార్ ఎప్పుడైనా. ఎందుకంటే ఒకసారి కొన్నామంటే మళ్ళీ మీకు కొన్ని రోజులు ఉంటుంది కాబట్టి ప్రీమియం అన్నట్టు. మీరు ఎంత స్పీడ్ వర్రి, మెల్లగా వర్రి, ఎప్పుడైనా వోక్స్ వ్యాగన్ ఏసీ లో టెంపరేచర్ పెట్టుకోవద్దు. ఏ కార్ అయినా, మనదాని కాదు మందిదైనా కానీ ఎట్లయినా అది ఓవర్ హీట్ అయినప్పుడు ఓవర్లోడ్ పడి ఇంజన్ ఆయిల్, వాటర్ పంప్ పోయి ఇంజన్ ఆయిల్ కూలంట్ మిక్స్ అయిపోయి టెంపరేచర్ కనబడక పోతాంట 6 నెలలకి ఏడాదికి వెయిట్ పడుతుంది. మళ్ళీ షోరూమ్ పోగానే వాళ్ళు 20,000 రూపాయలు ఇస్తారు తప్ప కార్లో వేరే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు టైర్లు, బేరింగ్లు, గేర్ బాక్స్, ఇంజన్ అంత ఒకటే. ఒక హీట్ కూల్ అన్న కానే ఇది 5 స్టార్ రేటింగ్ కాబట్టి బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు అది రాజ్ పుష్ప ప్రవెన్సియా అంటే ఇక్కడ దగ్గర వాడు 2022లో స్టార్ట్ చేసినట్టున్నాడు. 1.5 కోటి స్టార్ట్ అయితే ఇప్పుడు 2.5 కోట్ల పోతున్నాయి. ఇది నడిచిపోయే ట్రాక్ అండి, వాకింగ్ ట్రాక్. ఎంత అద్భుతంగా ఉందంటే చాలా సైకిల్ ట్రాక్. దీని పక్కపంటి చిన్న గ్రౌండ్ ఉంటుంది, సైకిల్ వేసుకునేట అటుకుడు. ఒక 5 ఏళ్ల తర్వాత ఇది ఒక అద్భుతంగా ఉంటుందా ఉండదా తెలియదు. ఎందుకంటే తెలంగాణలో చిన్న సంస్కృతి ఎట్లా అంటే, వెనకట మొఘల్ సామ్రాజ్యం, నాది ఇండియన్ హిస్టరీ, రైత్వార్ పద్ధతి షేర్షా ప్రవేశపెట్టిండు. మొఘల్ సామ్రాజ్యం గిట్లుండే, తర్వాత శాతవాహనుల గిట్ల రైతుల మీద పన్నులు అప్పుడేసేది ఇప్పుడేసేది. కేసీఆర్ ఏం చేసిండంటే జంగల్ ఉన్న ఎక్కడైతే ఏరియా బిట్టుంటుందో ఊరు బయట 20 కిలోమీటర్ల దగ్గర జంగట్ల కలెక్టరేట్ కట్టి ఒక్కొక్కతో బిల్డర్లతో 12 లక్షల గుంట అమ్మిచ్చిండు. ఇప్పుడు అమ్మిచ్చి ఆ కొన్న చిన్న చిరుద్యోగులు చూసుకోండి, స్కోడాలు, ప్రీమియం లాయర్. నా కళ్ళ ముందు బెంగళూరు పాసింగ్ జీప్ కంపాస్, మేడం 35 నుంచి 40 ఏళ్ళు ఉంటుంది. ఒక బాబు ఉన్నాడు, స్లీవ్లెస్ డ్రెస్లో డీజిల్ కొట్టుకొని పోయింది. అప్పుడు నా తెలంగాణ, ద సెక్యూరిటీ తెలంగాణ అనిపించింది నాకు. కర్ణాటక రిజిస్ట్రేషన్ కార్ అది, జీప్ కంపాస్. ఇప్పుడే జస్ట్ 10 నిమిషాల ముందు. నేను ఇక్కడ ఒక 40 నిమిషాలు ఉంటే మొత్తం ప్రీమియం కార్లే వస్తాయి. 1 కోటి రూపాయలు, 1.5 కోటి, 50 లక్షలు, 40 లక్షలు అంటే తెలంగాణ. అయితే ఆ ఊరు బయట కలెక్టరేట్లు 33 కట్టిండా. ఆ 2 ఎకరాలంతా ఊరు బయట ఉన్న చెత్త అంతా సాఫ్ చేసి ప్లాట్లు చేసి గవర్నమెంట్ టీచర్లు, అత్యాశపేటలు, వాడు వీడోడు తక్కువ జీతగాలకు అమ్మి వాళ్ళతోని LRS కట్టిస్తాడు. ఇక కట్టిన పైసలు రైతులకు ఇస్తాడు అంతే. చూడండి భారత్ పంపు. ఐ లవ్ భారత్. భారత్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటిసుందో భారత్ పంపులు. కరీంనగర్ నుంచి ఊరు దాటంగానే లెఫ్ట్ సైడ్ భారత్, వరంగల్ నుంచి ఊరు దాటంగానే లెఫ్ట్ సైడ్ భారత్ ఉంటాయి. సో మీకు నేను ఇష్టపడతా. ఇక మా సిద్దిపేటలో అయితే మొత్తం హెచ్పి ఉంటుంది. 1-2 భారత్ ఉన్నాయి. కరీంనగర్ నుంచి వచ్చేటప్పుడు ఒకటి లెఫ్ట్ ఉంటుంది, మంచిది. అందులో సిఎన్జి పంపు ఉంది. సో మీరు ఆలోచన చేయండి, ఇదైతే ఈ రేట్లు ఉంటుంది. మీరు 4.5 లక్షలకు తక్కువ అయితే ఫోన్ చేయొద్దు దయచేసి. మళ్ళీ ఫోన్ చేసి ఇంత కొత్తది అంత కొత్తది అనొద్దు. కస్టమర్ ఏదో ఇప్పుడు అర్జెంటుగా పైసలు కావాలన్నట్టు లేదు. ఖచ్చితంగా టెక్స్ట్ మెసేజ్ నాకు చేస్తే నేను చెప్పిస్తా. ఇంట్లో ఫ్లాట్ కొనుక్కోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. 2 కోట్ల చిల్లర పోతుంది. నేను లోపల పోయినా ఫ్లాట్స్ లోపల కూడా అంతా, దాని ముందర అంతా కూడా ఈనాడు ఆయన విలేకరు ఒక ఆయన ఉన్నాడు. ఆ సంధిలలో అంతా తిరిగినా ఏమంత అట్మాస్ఫియర్ అనిపి. కానీ ఈ సైడ్ రోడ్కి అవతల ఎక్సలెంట్ ఉన్నాయి. ఫ్లాట్లలో గల్లీలలో సూపర్ ఉంది. కానీ ఇటు కుడివైపు అయితే బాగాలేదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఢిల్లీ కార్స్ తెలంగాణ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ ఇది కూడా మనం ఇచ్చిన మన దానిలో ప్రీవియస్ వీడియో ఉంది. సూపర్ క్వాలిటీ.
19 మోడలు ఆటోమేటిక్ బ్రిజా. ఇది మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతంలో తిరుగుతుంది ఎక్కువ. మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే హుజురాబాద్, హుస్నాబాద్ తిరుగుతుంది. సో మీరు ఆలోచన చేయండి, ఢిల్లీ కార్స్ తెలంగాణ ఫాలో అవ్వండి. ఈ కార్ కోసం టెక్స్ట్ మెసేజ్ చేయండి.